ఈ కేసులో ముఖ్యమైన సాక్షి అయిన భవానీ మానసిక స్థితి బాగోలేనందువలన ఆమె సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. మరో 15 రోజుల్లోగా ఆధారాలు కోర్టుకి ప్రొడ్యూస్ చేయలేని ఎడల ఈ కేసు కొట్టివేయడం జరుగుతుంది. దాని సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేసు వాయిదా వేశారు. అంటే మనం టెంపరీగా బయటపడినట్టే తప్ప పర్మినెంట్ గా బయటపడినట్టు కాదు కదా. ఇంకా అయిపోయినట్టే, మనం గెలిచినట్టే. పిచ్చిదన్నా, నేను పిచ్చిదన్నా, నా తల్లి పిచ్చిదా. అన్యాయంగా బలైపోతున్నా ఆడపిల్లల తరపున పోరాటం చేస్తున్న ఒక అమ్మాయికి ఈ చట్టం ఇచ్చిన బిరుదు పిచ్చిదా? అవునా, పిచ్చిదాన్నే నేను. ఈ చట్టం నాకు కరెక్ట్ గానే బిరుదిచ్చింది. పిచ్చిదాన్నే. ప్రజలు దేవుడని కొలిచే ఒక డాక్టరు, రక్షకుడని భావించే ఒక పోలీస్ ఆఫీసర్, న్యాయానికి ప్రతినిధి అయిన ఒక లాయర్ కలిసి న్యాయాన్ని అన్యాయంగా చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. కాదు కాదు కాదు, చేసేశారు. నా కళ్ళతో నేను చూసిన నిజాన్ని న్యాయస్థానంలో సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజలకు పోలీస్ వ్యవస్థ పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకమే ఉంటుంది. ఇదంతా చూస్తుంటే నిజంగానే నాకు పిచ్చి పట్టేలా ఉంది. నా తల పగిలిపోతుంది. ఏమైంది? వాళ్ళు పిచ్చిదానివని ముద్ర వేసినంత మాత్రాన నువ్వు పిచ్చిదానివైపోవు. ఇదంతా ధర్మతేజగాడి మ్యానిపులేషన్ అని అర్థమవుతుంది. అవును, ఇదంతా వాడి కొడుకు వేసిన ప్లానే. హాస్పిటల్ చీఫ్ని, మీ డిఎస్పీ గారిని, లాయర్ని అందర్నీ డబ్బుతో కొనేసి ఇదంతా చేస్తున్నారు. అంటే భవాని పిచ్చిదని నిరూపిస్తే పిచ్చిదాని సాక్ష్యం కోర్టులో చెల్లదు కాబట్టి ఆ విధంగా వర్కౌట్ చేస్తుంటారా? కనిపెడతాను. నేను ఊహించిందే నిజమని తెలిస్తే ఎవ్వణ్ణి విడిచిపెట్టను. మీరేం చేస్తారో నాకు తెలీదు. భవానీకి న్యాయం జరగాలి. ఏ డబ్బుతో అయితే వాళ్ళు న్యాయాన్ని కొనేశారో ఆ డబ్బు నేనిస్తాను. వాళ్ళని అదే కోర్టులో పిచ్చి వాళ్ళని చేసి నిలబెట్టండి. వద్దమ్మా, వద్దు. ఇప్పటి వరకు జరిగింది చాలు. భర్తని కొడుకుని దూరం చేసి కూతుర్ని మాత్రం ఆ దేవుడు నాకు మిగిల్చాడు. ఇప్పుడు ఈ కూతుర్ని కూడా నేను పోగొట్టుకోలేను. నా కూతుర్ని తీసుకుని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. పోరాడేవాళ్లు గెలుపుకు దగ్గరగా వచ్చి వెనక్కి పారిపోరు. భవానీ చేస్తున్న పోరాటం చీకటిగా మారబోతున్న ఎందరో అమ్మాయిల జీవితాల్లో వెలుగుని నింపబోతోంది. మనం విజయం అంచుల దగ్గరున్నాం. భవానీకి న్యాయం జరిగేలా చేసి వాళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తాను. ధర్మతేజ, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. అమ్మా, లంచ్ రెడీయా? లంచ్ రెడీ అయింది, కానీ నువ్వు వెళ్ళి అన్నయ్యని పిలుచుకునిరా. అన్నయ్య, అన్నయ్య, అమ్మ భోజనానికి పిలుస్తుంది. ఆకలిగా లేదని చెప్పు. ఆకలిగా లేకపోవడం ఏంటి? డిస్టర్బ్ చేయగారుగా, చెప్పింది చేయి.
అమ్మా వస్తున్నాడా? ఆకలిగా లేదంటున్నాడమ్మా. వాడితో ప్రేమగా మాట్లాడితే కుదరదు. అమ్మా అమ్మా ఆగు. ఏం చేస్తావ్? 4 తగిలిస్తే మనసుకు పట్టిన దయ్యం వదులుతుంది. అమ్మా కార్తీక్, కార్తీక్ లేవరా. నేను తర్వాత తింటానమ్మా. ఇప్పుడు లేస్తున్నావా లేదా? లేవరా, నీకే చెప్పేది. లేవరా, లే అమ్మా లే. అమ్మా కొట్టదు. లేవరా, అమ్మా లే. అమ్మా కొట్టదమ్మా. ఆకలి వేయడం లేదా నీకు? అమ్మ ఎందుకు అమ్మ ప్లీజ్ ఎందుకు వేయడం లేదురా? ఎందుకు వేయడం లేదు? అమ్మా ఆగమ్మా వస్తా. పద. అమ్మో, ఆ గడ్డం ఎలా ఉన్నావు చూడు. నువ్వేమన్నా దేవదాసివి మజ్నువి అనుకుంటావా? వెళ్ళు, మొహం కడుక్కో. కొట్టకమ్మా, వెళ్ళు, కడుక్కో. please. వెళ్ళు. పగలు రాత్రి ఒకటే నిద్ర. ఆ రూమ్కే అంకితం అయిపోయాడు. నిన్ను సస్పెండ్ చేసిన తర్వాత ఆ శిరీష ఒక్కసారైనా నిన్ను చూడ్డానికొచ్చిందా? అది నిన్ను వదిలించుకోవాలనుకుంటోంది. ఆ విషయం నీకు అర్థమై చావడం లేదు. అలాంటి మనిషి కోసం ఆలోచిస్తున్నాడు. బుద్ధి లేకపోతే సరి. రారా. కూర్చో. గీత, గీత, ఒకసారి ఈ ఫోటోలు చూడు. బాబుకి ఈడు చూడైన సంబంధం, మన స్థాయికి తగ్గ సంబంధాలు. రేపే మనం పెళ్లి చూపులకు వెళ్తున్నాం. ఆ శిరీషకు బుద్ధి చెప్పాలంటే నువ్వు ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో. గీత, రేపొద్దున 8 మన పెళ్లి చూపులకు వెళ్తున్నాం. నేను రానన్నా. వస్తున్నావు. అర్థం చేసుకోండి నాన్న. అర్థం చేసుకున్నాను, అన్నీ అర్థం చేసుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం మీరొక్కరే తీసుకుంటే సరిపోదు నాన్నగారు. కొడుకు జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు తండ్రికి లేదని అంటున్నావా? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుతూ నాన్నగారు తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలి. రేపు మనం పెళ్లి చూపులకు వెళ్తున్నాం, అంతే. ఆ శిరీషని మర్చిపోయి రేపు నువ్వు పెళ్లి చూపులకి రాకపోతే మీ అమ్మ మీద ఒట్టే. అది కాదమ్మా. అమ్మ మీద ఒట్టేసిన తర్వాత కూడా అది కాదంటావేంటి? నీకు అర్థం కావట్లేదమ్మా. ఏంట్రా, ఏంటి అర్థం కాలేదు? తాళి కట్టిన భార్యని ఎలా మర్చిపోమ్మంటావమ్మా? శిరీష నేను ప్రేమించిన అమ్మాయి కాదు. గుడిలో అమ్మవారి ముందు నేను పెళ్లి చేసుకున్న నా భార్య. శిరీషని పెళ్లి చేసుకున్నావా? అవును నాన్న. తాళి కట్టడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పింది నిజమమ్మా.
నేను అమెరికా వెళ్ళిన రోజున అనుకోకుండా శిరీష మెడలో తాళి కట్టాల్సిన పరిస్థితి వచ్చి కట్టేశాను. ఆ రోజు అలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. దైవం మా చేత ఆ రోజు ఎందుకలా చేయించిందో నాకు అర్థం కాలేదు. అదంతా దైవ నిర్ణయమని అనుకున్నాం. నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత శిరీష ఈ విషయాన్ని ముందు వాళ్ళింట్లో చెప్తానంది. ఆ తర్వాత మీకు చెప్పాలని అనుకున్నాం. కానీ నేను వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. ఈ విషయం మీతో ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాను, కానీ చెప్పలేకపోయాను. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఇంత బాధతో చెప్పాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. శిరీష నా భార్య అయిపోతుందన్న ఆనందంతో ఎంతో ఆశతో ఇక్కడికొచ్చాను. వచ్చిన 2వ రోజు నుంచి టార్చర్ అనుభవిస్తున్నాను. శిరీష నన్ను పరాయి వాడిలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఆ రోజు తాళి కట్టమని అడిగింది కూడా శిరీషానే. అలాంటి మనిషి ఈరోజు నన్ను అంత ఈజీగా ఎలా మర్చిపోయిందో నాకు అర్థం కావడం లేదు. అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. ఇప్పుడు చెప్పండి నాన్న, నేను రేపు పెళ్లి చూపులకు రావాలా? మరో అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని నా జీవితంలోకి ఆహ్వానించాలా? నేను కట్టింది తాడో శిరీష చెప్పేంత వరకు నేను శిరీషనే ప్రేమిస్తుంటాను. గీత, ఎక్కడికి వెళ్తాం? నేను చెప్పేది మీరు వినండి. గీత, గీత, శిరీష, ఆంటీ, మీరేంటి ఇలా వచ్చారు? ఆంటీ, ఏమైందా ఆంటీ? ఏయ్, నీ గురించి నేను చాలా గొప్పగా ఊహించుకున్నానే. డబ్బున్న వాళ్ళందరూ అహంకారులు కారు, నీలాంటి దేవతలు కూడా ఉంటారని సంతోషపడ్డానే. ఆంటీ, బయటికి వెళ్ళి మాట్లాడుకుందా? ఏ, ఇక్కడే మాట్లాడితే నీ అమ్మ నాన్నలకి నిజం తెలిసిపోతుందని భయపడుతున్నావా? దయచేసి అర్థం చేసుకోండి ఆంటీ. ఈ రోజే నీ గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఆనందంగా బతుకుతున్న నా కొడుకు జీవితంలోకి ఎందుకొచ్చావు? ప్రేమ ప్రేమ అంటూ నా కొడుకు వెంటపడి ఇప్పుడెందుకు వాణ్ణి వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నావు?
నీకోసం వాడు ఎన్నో కలలు కన్నాడు, ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. ఉన్న పళంగా ఊబిలో తోసేశావు. బయటికి రాలేకపోతున్నాడు. ఏ పని చేసినా మాతో చెప్పకుండా చేయని వాడు నీ మాట కోసం నీ మెళ్ళో తాళే కట్టేశాడు. ఎందుకలా చేశావు? పెళ్ళంటే నీ దృష్టిలో బొమ్మలాటలా కనిపించిందా? అందుకే నా కొడుకుని దూరం నెట్టేస్తున్నావా? చెప్పు. నువ్వు ఆడుకోవడానికి నా కొడుకే దొరికాడా? దేశంలో మగాళ్ళి కరువయ్యారా? పిచ్చివాడైపోతున్నాడే వాడు. అది కాదా అంటే? నీ మాటలు వినే ఓపిక నాకు లేదు. రెండు మాటలు చెప్తాను, విను. 1, వాడి భార్యగా నా ఇంట్లోకి రా, లేదా పరాయిదాన్లా నా కొడుకు జీవితం నుంచి వెళ్ళిపో. రా. రావు. ఎందుకంటే నీది ప్రేమ కాదు, జరిగింది పెళ్లి కాదు. అంతా నువ్వు ఆడిన ఆట. జన్మలో వాడి కంటికి కనిపించకు. వాడి బతికేదో వాడిని బతకనివ్వు. మళ్ళీ నా ఇంటికొచ్చావో నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. ఎవరమ్మా నువ్వు? నా కూతురు నీ కొడుకును ప్రేమించటం ఏంటి? ఇలాంటి గొప్ప కూతుర్ని కన్న తల్లిదండ్రులు మీరేనా? ఆంటీ, తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు వెళ్ళండి. నువ్వు ఆగు. ఏం జరుగుతుందో నాకు ఇప్పుడే తెలియాలి. ఓహో, తమరికి కూతురు ఎక్కడికెళ్తుందో, ఎవరితో తిరుగుతోందో, ఎలాంటి ఘనకార్యాలు చేస్తుందో ఏమీ తెలీదన్నమాట. నీ కూతురు నా కొడుకుని ప్రేమించినట్టు నటించి వాడి జీవితాన్ని సర్వనాశనం చేసింది. అబ్బాయిల జీవితాలతో ఆడుకోవద్దని మీ కూతురికి చెప్పండి. డబ్బుండడం గొప్ప కాదు, మనసుండడం గొప్ప. ఇదొక మనసు లేని మరమనిషి. ఇలాంటి దాన్ని నమ్మినందుకు మా చెప్పుతో మేం కొట్టుకోవాలి. ఇంకోసారి నా కొడుకు వైపు చూశావంటే చంపేస్తాను. అది కాదు డాడీ, అసలేం జరిగిందంటే డాడీ. చెయ్, నీ చేత అలా పిలిపించుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది. మరొకరికి భర్త అయిన వాడిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడే ఈ దెబ్బ కొట్టుంటే పరిస్థితి ఎంతదాకా వచ్చేది కాదు. మనిషివా నువ్వు? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా?
ఎంతమంది మీద నీకు ప్రేమ కలుగుతుంది? ఎంతమందిని ప్రేమిస్తావు? ఒకరి మీద మాత్రమే కలిగేది ప్రేమ. ఒకరిని మాత్రమే జీవితంలోకి ఆహ్వానించడం పెళ్లి. ఎక్కడా తాళి తీసి అవతల పడేసావా? అసలు నువ్వు మా శిరీషవేనా అని ఇప్పుడు నిజంగా అనుమానం కలుగుతుంది. నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది. చెంపదెబ్బ తినడానికి, అందరి ముందు దోషిగా నిలబడ్డానికి నేను సిద్ధమే. కానీ అక్కడ చెంపదెబ్బ తిన్నది నువ్వు, దోషిగా నిలబడింది నువ్వు.